హాయ్ అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు తిరుపతి వాసులకి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. చాలా కాలంగా తిరుపతి వాసుల కోరిక కల ఒకటి ఉంది. అదేంటంటే మాకంటూ ఒక స్పెషల్ రిజర్వేషన్ ఇవ్వండి. అంటే తిరుమల శ్రీవారి పాదాల చెంతన ఉంటాం కదా, మాకు ఒక స్పెషల్ రోజును కేటాయించి మాకు కాస్త దర్శనంలో కాస్త కోట ఇప్పించండి అనేది. గతంలో కూడా సబ్జెక్టు కరెక్షన్ గతంలో కూడా ఇప్పుడు ఉన్నట్టు గుర్తు నాకు. అయితే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చాక దాన్ని తీసేశారు. అంటే అన్ని అరాచకాలు చేశారు కాబట్టి అందులో భాగంగా ఈ అరాచకం కూడా చేశారు వాళ్ళు. సో మొత్తం మీద దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు అక్కడ వారాహి యాత్ర సందర్భంగా ఎన్నికల ప్రచార సభ నిర్వహించినప్పుడు అనేక మంది పవన్ కళ్యాణ్ గారికి వినతులు ఇచ్చారు. మాకంటూ ఒక ప్రత్యేకమైన దర్శనం కల్పించండి అని, మా కళ ఇది అని చెప్పేసి. అయితే పవన్ కళ్యాణ్ గారు దాన్ని పరిశీలించి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం రాగానే మీ కోరిక నెరవేరుస్తానని చెప్పి హామీ ఇచ్చారు. అన్నట్టుగానే టీటీడీ మొదటి బోర్డు సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి మంగళవారం వీళ్లకు ఒక ప్రత్యేక దర్శనం ఉంటుందన్నమాట. తిరుపతి వాసులకు ఆధార్ కార్డు ఎవరికైతే తిరుపతిలో ఉంటుందో, శ్రీవారి పాదాల చెంత ఎవరైతే నివసిస్తుంటారో ప్రతి నెల మొదటి మంగళవారం వాళ్ళకి దర్శనం ఏర్పాటు చేశారు. సో ఇదొక మంచి నిర్ణయం. ఎందుకంటే అక్కడే ఉంటారు కాబట్టి శ్రీవారి పాదాల చెంత వాళ్ళకు ఆ మాత్రం సౌలభ్యం ఇవ్వాలనేది గత నుంచి కూడా ఉన్న డిమాండ్. అది నెరవేర్చారు. అలాగే దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి అలాగే కృతజ్ఞతలు తెలిపారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే టీటీడీ బోర్డుకు కూడా ఆయన అభినందనలు తెలిపారు. ఫస్ట్ సమావేశంలోనే నేను ఇచ్చిన హామీని నిలబెట్టే బాధ్యత మీరు తీసుకున్నందుకు మీకు అభినందనలు, ధన్యవాదాలు అని చెప్పి పవన్ కళ్యాణ్ ఒక ప్రత్యేకమైన ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. దీంతో పాటుగా కొన్ని సంచలనమైన నిర్ణయాలు తిరుపతి దేవస్థానం బోర్డు తీసుకుంది. వాటిలో ఒకటి స్వరూపానందేంద్ర సరస్వతి గారి శారదా మఠానికి తిరుపతిలో కేటాయించిన భూమిని రద్దు చేయడం. శారదానంద అనగానే మనకి ఎవరు శారదా పీఠంలో స్వరూపానందేంద్ర సరస్వతి అంటే మనకి ఎవరు గుర్తొస్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో సపోర్ట్గా నిలిచి ఆయనతోటి పిల్లి మొగ్గలేయించి ఆయన్ని సపోర్ట్ చేసి హిందూ వ్యతిరేక శక్తిని కూడా సపోర్ట్ చేసిన ఒక హిందుత్వవాది అని చెప్పాలా శారదాపీఠం మఠాధిపతి గురించి. సో ఆయన మీద అనేక విమర్శలు, వివాదాలు. కేర్ ఆఫ్ అడ్రస్ అంటే స్వరూపానందేంద్ర సరస్వతి అని చెప్పాలి. సో అలాంటి వ్యక్తి రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన దైవ దూతలు అనాలా మనం, లేకపోతే సో ఆధ్యాత్మికవేత్తలు రాజకీయాలతో పెనవేసుకుని ఆర్థిక సంబంధాలు నడిపిన వ్యక్తి స్వరూపానందేంద్ర సరస్వతి గారు. ఆయనకిచ్చిన భూమిని లీజు రద్దు చేశారు. ఆ భవనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. చాలా గొప్ప నిర్ణయం ఇదని చెప్తా. శారదా పీఠానికి సంబంధించి కొన్ని వందల ఎకరాలు విశాఖపట్నంలో కూడా ఉన్నాయి, ఆక్యుపై చేశారని చెప్తున్నారు. వాటన్నిటి మీద కూడా ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉన్నది. దాంతోపాటుగా మరొక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. 2-3 గంటల్లోనే దర్శనం ఏర్పాటు చేస్తాం. మనం చూస్తూ ఉంటాం, కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు 15 గంటలు, 18 గంటలు, 20 గంటలు, 30 గంటలుగా వేచి ఉన్న భక్తులను వేసవికాలంలో చాలా ఉంటుంది ఇది. అయితే దీనికి సంబంధించి మనం యంత్రాంగం ఎంత కష్టపడినా దీన్ని ఒక సార్ట్అవుట్ చేయలేకపోతా ఉంది. సో దర్శన గంటలు కొంతమేరకు తగ్గించారు. అంటే గత 15 ఏళ్ళుగా చూస్తూ ఉంటే కొంత మార్పు వస్తుంది, కొంత మార్పులు తీసుకొస్తూ ఉన్నారు. 30 గంటల నుంచి 20 గంటలకి 15 గంటలకి తగ్గిస్తూ వస్తున్నారు. కానీ ఇదిలా కాదు కదా, దానికి ఒక యంత్రాంగం ఉండాలి కదా. అంటే ఏఐ సహకారంతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో దీనికి సంబంధించి ఒక మెకానిజం ఏర్పాటు చేసేందుకు ఐఐఎం కన్సల్టెంట్లు నియమించుకుంటా ఉన్నారు. తద్వారా 2-3 గంటల్లోనే భక్తులకు సర్వదర్శనం, ఇది విఐపి బ్రేకులు కాదు, సర్వదర్శనం 2-3 గంటల్లోనే ఏర్పాటు చేస్తే అది కాస్త విఐపి బ్రేక్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే 2-3 గంటల్లోనే దర్శనం అయిపోతుంది అనుకోండి, చాలామంది ఇంకా మనకు బ్రేక్ దర్శనం ఎందుకు, దీంట్లో వెళ్ళిపోతారు. సో ఆ రకమైన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అదొక గొప్ప నిర్ణయంగా మనం చూడొచ్చు. ఇకపోతే దేవులోకని ఒక ఆధ్యాత్మిక క్షేత్రము ఏర్పాటు చేయాలనుకున్నారు. ఇక్కడ అలిపిరి దగ్గర 20 ఎకరాలు కేటాయించారు. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 2014 నుంచి 19 మధ్య కాలాల్లో. అయితే అక్కడ విచిత్రంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ముంతాజ్ హోటల్ అని పెట్టడానికి ఇచ్చారట. ఎవరికి ఇస్తున్నారు, ఎక్కడిస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, ఏం చేయదలుచుకున్నారు? తిరుపతిని అమ్మేస్తారా? తిరుపతిని అమ్మేస్తాడు. వాళ్ళ నాన్నగారు 7 కొండలు కాదు 2 కొండలే అని చెప్పేసి మిగతా 5 కొండలు అమ్ముకోవడానికి ట్రై చేశాడు. ఏం జరిగిందో మనం చూసాం. ఇవాళ ఈయన గారు
ముంతాజ్ హోటల్ను, ఇంకొక షేక్ షబ్బీర్ హోటల్ను, లేకపోతే షాదా బిర్యానీనో, బావర్చి బిర్యానీనో ఇవన్నీ కూడా పెట్టించే ప్రయత్నం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈసారి వచ్చి ఉంటే షాదా బిర్యానీ తిరుమలలో ఫేమస్ అని చెప్పుకోవాలేమో, అట్లా చేసేవాడు. సో కాబట్టి దీని మీద కఠిన చర్యలు తీసుకున్న 20 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. లేకపోతే అన్య మతస్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీఆర్ఎస్ ద్వారా వాళ్ళని వెంటనే రిటైర్మెంట్ చేసి పంపించడం, లేకపోతే అవకాశం లేకపోతే మున్సిపాలిటీల్లో కలపడం. బట్ అక్కడి నుంచి అయితే అన్య మతస్థుల్ని బయటకు ఉద్యోగులు తీసుకురావడం అనే ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. అలాగే నో పాలిటిక్స్, టీటీడీకి దర్శనానికి వెళ్ళిన వాళ్ళని వాళ్ళు ఎటువంటి రాజకీయ స్టేట్మెంట్లు ఇవ్వకూడదు, ఇచ్చినట్టయితే చర్యలు తీసుకుంటాం. ఈ అంశాన్ని కూడా పొందుపరిచారు. నిజానికి ఇక్కడ తిరుమలలో దువ్వెన మాధురి తీసుకున్న ఆ రకమైన సెల్ఫీ వీడియోలు తీసుకొని ఇన్స్టా రీల్స్ చేసుకున్న వాళ్ళని కూడా బొక్కలో వేయాలి. దాంతోపాటుగా ఇలాంటి పాలిటిక్స్ మాట్లాడేవాడే కాదు, పాలిటిక్స్ గురించి అడిగిన జర్నలిస్టులను కూడా లోపల వేయాలని నేనైతే డిమాండ్ చేస్తున్నాను. అక్కడ చేరి ఏదో ఒకటి గెలికి వాళ్ళతో మాట్లాడిస్తూ ఉంటారు కదా, ఈ జర్నలిస్టులను కూడా లోపలేయాలి. తర్వాత శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి ఒకటేమో ఓపెన్ ఖాతా ఉంటుంది, ఒకటేమో హిడెన్ ఖాతాలోకి వెళ్ళిపోతూ ఉంటుంది డబ్బులు. ఈ మొత్తం బట్ట బయలు చేయాలి బాగోతానని స్పెషల్ ఎంక్వైరీ టీంని వేశారు. దాని ద్వారా దానికి పారదర్శకత ఏర్పాటు చేస్తారు. లేకపోతే అన్నప్రసాదాన్ని మెరుగుపరచాలి, క్వాలిటీని ఇంకొక స్పెషల్ ఐటమ్ని దానికి జత చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. నెయ్యికి ఒక స్పెషల్ కమిటీని వేశారు, నెయ్యి నాణ్యతను పరిశీలించడానికి. అలాగే పర్యాటక శాఖ ద్వారా ఒక 4000 టికెట్లు వివిధ సంస్థల ద్వారా బయట ఇచ్చేవారు, అవి కూడా క్యాన్సిల్ చేశారు. ఇక ప్రైవేట్ బ్యాంక్స్ ఈ తిరుమలలో వచ్చే సొమ్ముని ఎక్కడ డిపాజిట్ చేయాలి? గవర్నమెంట్ బ్యాంకులో డిపాజిట్ చేయాలి. తీసుకుపోయి ప్రైవేట్ బ్యాంకులో డిపాజిట్ చేసి ఆ కమిషన్లకు కక్కుర్తిపడి ఆ ప్రైవేట్ బ్యాంకులో డిపాజిట్ చేశారు గత పాలక మండలి. ఈసారి అట్లా కాదు, గవర్నమెంట్ బ్యాంకుల్లో చేయాలి. విఐపి దర్శనం, బ్రేక్ దర్శనం టైమింగ్ కూడా మారుస్తూ అంటున్నారు. దానికి స్పెషల్గా దానికి సంబంధించిన క్లారిటీ అయితే ఇంకా రాలేదు, చర్చ అయితే జరుగుతుంది. మొత్తం మీద అయితే బిఆర్ నాయుడు పాస్ అయ్యారు. డిస్టింక్షన్ కాదు, ఫస్ట్ క్లాసే కాదు, డిస్టింక్షన్లో పాస్ అయ్యాడని చెప్పాలి. ఎందుకంటే చాలా చక్కటి నిర్ణయాలు తీసుకున్నారు బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయిన తర్వాత. ఆయన అధ్యక్షతన జరిగిన సమావేశం, గతంలో మన సమావేశం జరిగిన ఎట్లా 2000 చేయి, 2000 చేయి అంటాడు ఎవరు, సుబ్బారెడ్డి. ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉండే వ్యవహారాలని ఇవన్నీ. 500 వస్తారే భయ 3000 చేయదాన్ని, సార్ 2000 3000 చేయబోయే దాన్ని, ఇట్లా మాట్లాడుకున్న వీడియోలు మీరు అందరూ చూసుంటారు, నేను కూడా ఒక వీడియోలో చూశాను. అలాంటి బోర్డు ఇవాళ ఎంత గొప్ప నిర్ణయాలు తీసుకుంటుందండి. ప్రభుత్వం మారితే అన్నీ మారుతాయి అని ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నిర్ణయం చేసి చూపించిందని చెప్పాలి. నమస్తే.